లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది కదా. మరి మనం చైనా అమెరికాకు ధీటుగా భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఎకానమీ సైజు మన ఎకానమీ సైజు డిఫరెంట్. ఇప్పుడు ఆ ఎకానమీ సైజెస్ ఎంత ఉన్నాయి మనకి? అమెరికన్ ఎకానమీ సైజు జీడిపి పరంగా చూస్తే $30.5 ట్రిలియన్ ఎకానమీ ఉంది. చైనా ఎకానమీ సైజ్ ఎంత ఉంది? $19.2 ట్రిలియన్ ఎకానమీ ఉంది. వెరాజ్ మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇప్పుడున్నటువంటి పొజిషన్లో $4.187 ట్రిలియన్ ఉన్నాం. అంటే మనకి వాళ్ళకి చాలా గ్యాప్ ఉన్నది. అయితే IMF నివేదికలో ఇంకొక మంచి అంశం కూడా ఉంది. ఇప్పుడు ఎంత ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉందని చెప్తూ భవిష్యత్తులో కూడా భారత్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్పింది. 2027 నాటికి, అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా, 2027 నాటికి మన ఎకానమీ సైజు $5 ట్రిలియన్ దాటిపోతుంది. అట్ ద సేమ్ టైం 2028 నాటికి జర్మనీని కూడా అధిగమించి వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగబోతుంది. ఇది IMF రిపోర్ట్లో చెప్పినటువంటి అంశం. ఫ్యూచర్లో కూడా ఏం జరగబోతుంది అనేది వాళ్ళు తమ రిపోర్ట్లో చెప్పారు. ఎందుకు? బేస్డ్ ఆన్ ఎకనామిక్ కండిషన్. ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా ఎకనామిక్ కండిషన్ బట్టి వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2027 నాటికి ఇండియన్ ఎకానమీ సైజు $5 ట్రిలియన్ దాటిపోతుంది. 2028 నాటికి ఇప్పుడు మనం 4th లార్జెస్ట్ ఎకానమీ ఉన్నాం కదా, జర్మనీని కూడా సర్పాస్ చేసి వెనుకకు నెట్టి 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదగబోతున్నాం. అప్పటికి కూడా మన సైజ్ ఆఫ్ ఎకానమీ ఎంత ఉంటుంది తెలుసా? మనది $5.48 ట్రిలియన్ ఎదిగితే జర్మనీది $5.25 ట్రిలియన్ ఉంటుంది. 2028కి 5.58కే ఉంటాం. కానీ మరికి చైనాకి అమెరికాకి ఎంత గ్యాప్ ఉంది? ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఎకానమీ సైజు 19 ట్రిలియన్ ఎకానమీ ఉంది. మనం 2028కి 5.58కి వెళ్తాం. అంటే చాలా గ్యాప్ ఉంది కంట్రీస్. కానీ ఒకటి మాత్రం ఏంటి అంటే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదగటంతో పాటు అమెరికాకి చైనాకి ఆర్థికంగా బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతాం. స్ట్రెంత్ మనకు ఉంది అనేది IMF నివేదికలో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశాలుగా మనం చూడాలి. కాబట్టి మనం భవిష్యత్తులో అమెరికాతోటి చైనాతోటి బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతాం. కానీ బట్ ఆ ఎకానమీ సైజెస్కి మన ఎకానమీ సైజెస్కి చాలా గ్యాప్ ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి.